ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఇప్పుడు నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం గురించి మీతో పంచుకుందామని చెప్పి వచ్చానండి. మరి నాకు 2020లో పెళ్ళయిందండి. పెళ్ళయి ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 6 సంవత్సరాల నుంచి నాకు దేవుడు పిల్లలన్నది ఇవ్వలేదు. అయితే పెళ్ళైనాక సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఏమనిపించలేదు. పిల్లలు లేకపోయినా దేవుడు ఇస్తాడులే, ఇప్పుడు కాకపోతే తర్వాత ఇస్తాడులే అన్నట్టుగా వెనకేయడం అయితే జరిగింది. అలా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా ఎంతో పైకి చెప్పలేకపోతున్నాను కానీ బాధ చాలా. అయితే నాకు 2021లో దేవుడైతే ఒక వాగ్దానం అయితే ఇచ్చాడండి. ఏమనంటే నేను గర్భఫలము అంటే నీకు నేను సంతానం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు. అయితే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టేదాన్ని. అయితే నాకు మెయిన్ నా బాడీలో ప్రాబ్లం ఉందండి. ఏంటంటే నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్తో పాటు పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. ఈ 2 ప్రాబ్లం మూలంగా మరి నాకు గర్భం అందలేదు. నేను అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని దేవుడి పాదాల దగ్గర. అయితే మా పాస్టర్ గారి పేరు ప్రదీప్ పాస్టర్ గారండి. మాది రవీంద్రపాడు సంఘం. నేను అక్కడికి వెళ్తాను ప్రేయర్కి. అయితే అక్కడికి వెళ్ళి మా పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నప్పుడు బుధవారం రోజు ఉపవాస ప్రార్థన జరిగింది మా చర్చిలో. ఆ రోజు నేను పిల్లల కోసం ప్రేయర్ చేయించుకున్నప్పుడు మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ నీ గర్భసంచికి ఒక పొర అడ్డుంది, అందుకని నీకు గర్భం లేటుగా అందిద్దని చెప్పారు. అలా చెప్పి కూడా నాకు 2-3 సంవత్సరాల నుంచి పాస్టర్ గారి చేత నేను ప్రార్థన చేయించుకోవడం, పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడల్లా అదే చెప్పడం. ఇంకా నాకు చాలా బాధ వేసేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని. అలాగే మా పాస్టర్ గారి చేత నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. ఒకసారి అడిగాను పాస్టర్ గారిని, పాస్టర్ గారు అసలు గర్భం వచ్చిద్దా రాదా, నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాడా లేదా, అదొక్కటి నాకు క్లారిటీగా తెలిస్తే చాలు పాస్టర్ గారు అని చెప్పి మా పాస్టర్ గారిని అడిగినప్పుడు మా పాస్టర్ గారు ప్రార్థన చేసి, అమ్మ నీకు సంతానం కలిగిద్ది కానీ లేట్ అయింది, నీకు ఇలాంటి ప్రాబ్లం దేవుడు చూపిస్తున్నాడని చెప్పినప్పుడు అదే మాట నా యజమానితో చెప్పినప్పుడు నా యజమాని అన్నాడు, హాస్పిటల్కి వెళ్దామని చెప్పానన్నాడు. కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు కదా, ఆయన ఏదైనా చేయగలడు కదా. నేను హాస్పిటల్ వెంబడి వెళ్ళి హాస్పిటల్లో ట్యాబ్లెట్లు వాడితే ఆ ట్యాబ్లెట్ల ద్వారా నాకు గర్భం వచ్చింది, అందుకే నాకు పిల్లలు పుట్టారని అనుకుంటారు కదా. నేను దేవుడే ఆయనంతటికి ఆయనే నా మీద కనికరంతో నా మీద జాలిపడో ఎలాగైనా ఆయనే ఇవ్వాలన్న ఒక పట్టుదలతో నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. అలా చాలా రోజులు గడిచిపోయాయండి. నేను 3 పూటలు ప్రార్థన చేసుకునేదాన్ని. ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకునేదాన్ని. ఎంత ఇబ్బంది అయినా ఎన్ని శ్రమలైనా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే ప్రార్థన చేస్తా ఉండేదాన్ని పిల్లల కోసం. పిల్లలు పుట్టట్లేదు దేవా, ఎన్నో కార్యాలు నా జీవితంలో నువ్వు చేశావు. అలాగే నేను కూడా నీ అద్భుత కార్యాలు ఎన్నో చూశాను కదా తండ్రి. మరి నేను ఇంతగా అడుగుతున్నాను కదా దేవా, నాకు గర్భఫలం ఇవ్వా అని చెప్పి నేను దేవుడి పాదాలు పట్టుకొని ఏడవడం జరిగిందండి. చాలా ఏడ్చాను, ఎంతగానో ఏడ్చాను. ఏడ్చి నాకు దేవుడి మీద కోపం వచ్చేసిందండి. ఎంతగా అంటే, దేవా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత 6 సంవత్సరాల నుంచి నేను నీ దగ్గర పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాను. ఎలాంటి కష్టం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేనైతే నిన్ను విడిచిపెట్టలేదు కదా, నిన్ను హత్తుకొనే ఉన్నాను కదా. కానీ నువ్వు నా ప్రార్థన వినట్లేదు కదా, నువ్వు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి నేను దేవుడి మీద అలిగానండి. అలా అలిగి నేను అనుకున్నాను, సరే నువ్వు నాకు ఎప్పుడైతే పిల్లల్ని ఇస్తావో నేను అప్పుడే నీ పాదాల చెంత చేరి అప్పుడే నేను ప్రార్థన చేస్తాను. నేను అప్పటిదాకా ప్రార్థన చేయను, నీ వాక్యం చదవను, నీతో మాట్లాడనని చెప్పి నేను దేవుడి మీద అలిగానండి. అలా అలిగి ఖచ్చితంగా నెలన్నర దేవుడికి దూరంగా ఉన్నానండి. నెలన్నరలోనే మరి నేను దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ చేశాను.
దేవుడికి నచ్చిన పనులన్నీ చేశాను. చేస్తున్నాను కానీ, ఆ లోకానుసారంగా ఉంటున్నాను కానీ, నా హృదయంలో అదొక భయం, అదొక బాధ. నా యజమాని కూడా అడిగారు, "ఏంటి ఫాతిమా, నువ్వు ప్రార్థన చేసుకునేదానివి, బైబిల్ చదువుకునేదానివి, ఈ మధ్య అసలు ప్రార్థన చేసుకోవట్లేదని" చెప్పి నా యజమాని అడిగినప్పుడు, "లేదు, నేను చేసుకోను. నేను దేవుడిని ఒకటే అడుగుతున్నాను. ఇంత మట్టికి నాకు చేయలేదు. ఎప్పుడైతే దేవుడు నాకు అది నేను అడిగింది చేస్తాడో, నేను అప్పుడే మళ్ళీ దేవుని ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను. అప్పటిదాకా నేను చేయను" అని చెప్పి మొండి పట్టుదల మీద నెలన్నరండి, ఖచ్చితంగా నెలన్నర నేను అసలు ప్రార్థన అంటూ చేయలేదు. బైబిల్ కూడా పట్టుకోలేదండి. కానీ అనేక మంది ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నా మనసులో అదొక రకమైన బాధ వస్తూనే ఉంది. మందిరానికి వెళ్ళినప్పుడు ఏడ్చేదాన్ని, "దేవా, నేను అడిగింది ఒక్కటి చేస్తే నేను మళ్ళీ నీ మార్గంలోకి వచ్చేస్తాను కదా, ఇవన్నీ విడిచిపెట్టేస్తాను కదా" అని చెప్పి నేను ఎంతగానో ఏడ్చేదాన్నండి. ఏడ్చినప్పుడు ఒకసారి ఆ నెల నాకు నెలసరి రాలేదు. డేట్ రాలేదండి. డేట్ రాకపోతే పొత్తు కడుపు అంతా నొప్పిగా ఉంటుంది. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంటుంది. రావాల్సిన టైంకి డేట్ రాలేదు అని చెప్పి ఆ నెల ఆగి, ఆ ఒక రెండో నెల నెలసరి వచ్చే టైం కూడా దాటిపోయేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను పరీక్ష చేసుకున్నానండి. నేను పరీక్ష చేసుకున్నప్పుడు అసల నేను చెప్పలేను. అది నేను మాటల్లో కూడా చెప్పలేననమాట. టెస్ట్ పాజిటివ్ వచ్చిందండి. దేవుడు నా పక్షాన కార్యం చేయంగానే నాకు ఆ నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు బాగా వణుకొచ్చేసినాయి. భయం. అది చూస్తున్నాననే కానీ నేను చేసిన ఈ నెలన్నరలో నేను చేసిన ప్రతి ఒక్కటి, దేవుని బాధపెట్టిన ప్రతి ఒక్కటి నా కళ్ళ ముందు వచ్చేసరికి, "దేవా, నువ్వు ఇదొక్కటి ఇవ్వలేదని చెప్పి నేను నీకు దూరం అయ్యాను కదా తండ్రి, నాది తప్పైపోయింది యేసయ్య" అని చెప్పి నేను ఎంతగానో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన కిట్ పట్టుకొని వచ్చి దేవుడి పాదాల దగ్గర మోకరించి ఏడవడం అయితే జరిగింది. ఏడ్చి మళ్ళీ ఎంతో డౌట్గా ఉంది. ఆ టెస్ట్ ఏమన్నా రాంగ్ ఏమన్నా వచ్చిందేమో, తప్పు చూపిస్తుందేమోనని చెప్పి మళ్ళీ రెండో రోజు మళ్ళీ అలాగే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నప్పుడు అండి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అసలు నా సంతోషానికి మాటలు లేవండి. అసలు మాటలు లేవు. కళ్ళమ్మట నీళ్ళు తప్పితే అసలు మాట అన్నది రాలేదు. నేను ఎమ్మటనే నా యజమానికి ఫోన్ చేసి చెప్పినప్పుడు నా యజమాని కూడా ఎంతగానో సంతోషించి, ఎంతగానో అసలు చాలా, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకే తెలిసిద్దండి పిల్లల బాధ. అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది. ఆ క్షణం నాకు అసలు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. నేను ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆయన నా ప్రార్థన ఆలకించాడని చెప్పి నేను ఎంతో సంతోషించాను. ఇప్పుడు నాకు 5th మంత్ అండి. రేపు 23 వస్తే 5వ నెల వచ్చిద్ది. దేవుడు గొప్ప దేవుడండి. ఆశ్చర్యకార్యాలు చేసేవారు. ఆయన మన ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థన దేవుడు వదిలేసాడేమో, మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అనుకుంటాం. కానీ దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తాడు. కాకపోతే ఆ సమయమందు లేట్ అవ్వచ్చు కానీ దేవుడు ఇవ్వాలనుకున్న సమయమందు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం నేను పంచుకోవాలనిపించిందండి మీతో, అందుకే నేను చెప్తున్నాను. నేను ఎటువంటి ట్యాబ్లెట్ వాడలేదు. ఎటువంటి హాస్పిటల్‌కి తిరగలేదు. చాలామంది పిల్లలు పుట్టలేదని చెప్పేసరికి, "నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళు, నువ్వు హాస్పిటల్‌లో చూయించుకో, ట్యాబ్లెట్లు వాడని" చెప్పి చాలామంది అన్నారు. కానీ నేను అస్సలు ట్యాబ్లెట్లు వాడలేదు. నేను ఎటువంటి ట్యాబ్లెట్లు వాడలేదు. "నీకు థైరాయిడ్ ఉంది, పీసీఓడీ ఉంది, నీకు ప్రెగ్నెన్సీ రాదేమో" అని చెప్పి కూడా చాలామంది అన్నారు. నన్ను చాలా కృంగదీశారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. దేవుడిని గట్టిగా అడిగి ఆయన మీద అలిగానండి. చిన్నపిల్లలు గనక ఏదన్నా కొనిపోతే తల్లి మీద అలిగినట్టుగా నేను దేవుడి మీద అలిగాను. అలిగి తర్వాతకి, "దేవా, నువ్వు చేయొచ్చు కదా, నాకు ఈ కార్యం చేయొచ్చు కదా, ఈ కార్యం చేయొచ్చు కదా" అని చెప్పి ఎంతగానో అడిగినప్పుడు దేవుడు మన పిల్లలు మన మీద అలిగితే మనం ఊరుకుంటామా అండి? వాళ్ళకి కావాల్సింది ఇప్పియమా? దేవుడు అలాగే నాకు కూడా కార్యం చేశాడు. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు నాకు 5వ నెల అండి. దేవుడు చేసిన గొప్ప కార్యం మీతో చెప్పుకోవాలని ఆశతో మీ ముందుకొచ్చాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.